ఓకేనా? నెక్స్ట్ మంత్ ఈ నెల 22వ తారీఖు అంటే వచ్చే ఆదివారం దేవరపాడెంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడెంలో నరసింహస్వామి పాదాల చెంత వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ఉద్దేశాలని ఇంతకుముందే వివరించారు. చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి. అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాల కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి, మంచి ఆపరేషన్లు ఉన్నాయి. కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి. ముఖ్యంగా సామాన్య ప్రజలు, పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక, అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక కొంతమంది, అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి. అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 22వ తారీఖున అంటే వచ్చే ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాడెంని ఎంపిక చేసుకున్నాం. దేవరపాడెం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గంతో దీన్ని చేయాలని ఒక ఆలోచన. దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి, నిరుపేదలకి, సామాన్య కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి. పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే ఆ యొక్క ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితి. ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం. ఎందుకని చెప్తున్నానంటే, ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపు చర్యల్ని భరించలేక చాలామంది వీధుల్లోకి రాని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువ నాయకుడిగా, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా, ఎన్టీ రామారావు గారి మనవడగా వీధుల్లోకి వచ్చాడు, పోరాటం చేశాడు. యువగళం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీని, ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని హోరెత్తించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జోరెత్తించారు. నారా లోకేష్ గారు పాదయాత్రకి అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, అర్ధరాత్రి, ఉదయమా, మధ్యాహ్నమా తేడా లేకుండా రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఒక ప్రజా ప్రపంచమైంది మొత్తం. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే దాంట్లో, తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించే దాంట్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక కీలక ఘట్టం, ఒక అద్భుత ఘట్టం, ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం. అనేక రకాల పోరాటాలు సాగుతూ ఉంటారు రాజకీయాల్లో. ఆ పోరాటాల్లో కొన్ని పోరాటాలకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల్ని కదిలించిన నారా లోకేష్ గారి పాదయాత్ర యువతకి నారా లోకేష్ గారి ఆదర్శం. అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు, పార్టీ కార్యకర్తలారా రాజకీయ కార్యకలాపాలే కాకుండా సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టండి, ప్రజలతో దగ్గర కండి, ప్రజలతో మమేకం కండి అని చెప్పండి. వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం. నాలాంటి ఎమ్మెల్యేలు ఆనాడు 16 నెలల అధికారాన్ని వదులుకొని, నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు 16 నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణమని, నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించాడని కూడా చెప్తున్నా. అందుకే అంత నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, ఒక మంచి రాజకీయ వారసత్వం ఇన్ని కలగలిపినటువంటి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నిరంతరం ముందుకు సాగాలని,
అందుకు స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించి నాయకులందరం కూడా నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ యొక్క దాట్ల చక్రవర్ధన్ రెడ్డికి అన్ని రకాల అండగా ఉంటామని ఈ నెల 22వ తారీఖు ఆదివారం దేవరపాలెంలో మెడికవర్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఈసీజీ, ఐ, డెంటల్ దాదాపు 30 నుంచి 40 ప్రాణాంతక వ్యాధుల్ని కనుగొనే విధంగా రక్త పరీక్షలు మరియు హెల్త్ చెకప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు విన్నవించేది ఏంటంటే, మీ ఇంటి దగ్గరికి, మీ గ్రామానికి, మీ డివిజన్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మీ గ్రామానికి, మీ డివిజన్కి, మీ కాలనీకి వచ్చినప్పుడు అన్నీ పక్కన పెట్టి ఆ రోజు కొంచెం టైం తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే విధంగా మీరు చర్యలు తీసుకొని మా క్యాంపులో పాల్గొని మిమ్మల్ని మీరు కాపాడుకొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం కోరుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మంత్ ఈ నెల 22వ తారీఖు అంటే వచ్చే ఆదివారం దేవరపాలెంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాలెంలో నరసింహస్వామి పాదాల చెంత వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభం.